హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యా గురు. సో లాస్ట్ వీడియోస్లో భాగంగా మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కంటిన్యూగా. సో అందులో భాగంగా ఈరోజు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనే టెన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్రెండ్స్, యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇఫ్ యూ అబ్జర్వ్ వేరియస్ మెటీరియల్స్ ఆల్సో, మీరు కొన్ని మెటీరియల్స్ కానీ కొన్ని బుక్స్ కానీ చూస్తే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా రాసి ఉండొచ్చు. సో ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్న future continuous tense are the same. So future continuous tense is also called as future progressive tense. Future progressive. So మనం ఏ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఇంకా ఏ విధంగా అనొచ్చు, పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అనొచ్చు. అదేవిధంగా మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఇంకే విధంగా పిలవచ్చు అంటే ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ కూడా అని అంటూ ఉంటాం. అయితే మనకి చాలా డౌట్ ఉంటుంది, ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎలా ఉపయోగించాలి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీథింగ్, సో హౌ డూ వీ యూస్ దిస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్? ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సింపుల్ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే సింపుల్ ఫ్యూచర్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి అంటే, ఇక్కడ మన ఫ్యూచర్ అనగానే భవిష్యత్తులో జరిగే పనుల గురించే, కానీ ఇక్కడ మనకి దెర్ ఆర్ 4 kinds ఆఫ్ ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ఖచ్చితంగా మనం ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తామంటే, జస్ట్ యూ కెన్ లుక్ అట్ ఫ్రెండ్స్ దిస్ వన్ డెఫినేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి కొనసాగుతున్న పనుల గురించి రెఫర్ చేయడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తాం, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ కంటిన్యూస్ అనే మీనింగ్, దాని యొక్క అర్థం ఏంది? కంటిన్యూస్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంది అంటే పనులు జరుగుతూ ఉన్న పనులు. అయితే ఎప్పుడు జరుగుతున్న పనులు? ప్రజెంట్ టెన్స్లో జరుగుతున్న పనులా? కాదు. లేదంటే గతంలో జరిగిన పనులా? కాదు. భవిష్యత్తులో జరిగే పనుల గురించి. సో దట్ ఇండికేట్స్ వాట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి జరుగుతూ ఉన్న పనుల్ని, అంటే భవిష్యత్తులో ఒక సమయంలో ప్రారంభమై అదే భవిష్యత్తులో కొంత నిర్దిష్ట సమయం వరకు కొనసాగుతున్న పనుల గురించి రెఫర్ చేయడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తాం? ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఈ ఎగ్జాంపుల్స్ గమనించిన ద్వారా మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. హియర్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, వీ షాల్ బీ ప్లేయింగ్ క్రికెట్ అట్ దిస్ టైమ్ టుమారో. అంటే హియర్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫ్రేజ్, అట్ దిస్ టైమ్ టుమారో. అంటే దీన్ని మనం తెలుగులో ఎలా చెప్పుకుంటున్నాం? చెప్పుకుంటాం దీన్ని? అట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఇదే సమయానికి మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం. అంటే ఎప్పుడు క్రికెట్ ఆడుతుంటారు వాళ్ళు? ప్రస్తుతం ప్రెజెంట్లోనా? కాదు. ప్రెజెంట్ అయితే కాదు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో వాళ్ళు క్రికెట్ ఆడుతుంటారా? కాదు. గతాన్ని తెలియజేసేది కాదు. మరి క్రికెట్ ఎప్పుడు ఆడుతుంటారు ఇదే సమయానికి? వాళ్ళు ఫ్యూచర్లో. సో అట్ దిస్ టైమ్ టుమారో, అందుకని మనం ఈ వర్డ్ని ఉపయోగించాం. అట్ దిస్ టైమ్ టుమారో వీ షాల్ బీ ప్లేయింగ్ క్రికెట్. రేపు ఇదే సమయానికి మేము క్రికెట్ ఆడుతూ ఉంటాము. అంటే ఇది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఆ పని కొనసాగుతూ ఉంది అని రెఫర్ చేయడానికి మనం ఇక్కడ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తున్నాం. సో హియర్ ప్లేయింగ్, ఎప్పుడైనా కూడా వర్బ్కి ఇంగ్ ఫామ్ చేరిందంటే V1 + ing, వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ వర్బ్ అనేది కంటిన్యూస్ టెన్స్లో ఉంది, లేదంటే ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉంది అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ యూ కెన్ సీ, షీ విల్ బీ గోయింగ్ టు కాలేజ్ అట్ దిస్ టైమ్ టుమారో. షీ విల్ బీ గోయింగ్ టు కాలేజ్ అట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఆమె ఇదే సమయానికి కాలేజీకి వెళ్తూ ఉంటుంది. రేపు ఇదే సమయానికి ఆమె కాలేజీకి వెళ్తూ ఉంటుంది. సో దట్ ఇండికేట్స్ వాట్? సో ద యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు కాలేజ్కి వెళ్ళడం అనే యాక్షన్ ఎప్పుడు జరగబోతుంది? సో ఫ్యూచర్లో, రేపు ఇదే సమయానికి ఆ పని జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా రెఫర్ చేస్తున్నాం. నెక్స్ట్, దే విల్ బీ స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్. సో దే విల్ బీ స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్. హియర్ దిస్ క్లూ వర్డ్ ఆల్సో మే యూజ్. Next year by this time, or next year, so by this time you may use this word, next year by this time. అంటే దీని అర్థం ఏంటి? సో వాళ్ళు నెక్స్ట్ ఇదే సమయానికి హైదరాబాద్లో స్టడీ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్, సో దే విల్ బీ స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్. నెక్స్ట్, ఐ షాల్ బీ రైటింగ్ మై హోంవర్క్ బై 10 o'clock టుమారో. సో వెన్ షుడ్ ఐ రైట్ మై హోంవర్క్? బై 10 o'clock టుమారో. రేపు ఇదే సమయానికి 10 o'clock, ఈ 10 o'clock సమయానికి నేను ఏం చేస్తూ ఉంటాను? నా హోంవర్క్ రాస్తూ ఉంటాను. సో ఈ యాక్షన్ ఎప్పుడు జరగబోతుంది? గతంలో కాదు, ప్రెజెంట్ టెన్స్లో కాదు, ఫ్యూచర్లో.
రేపు ఇదే సమయానికి ఖచ్చితంగా 10 o'clock సమయానికి నా హోంవర్క్ నేను రాస్తూ ఉంటాను. సో ఈ విధంగా మనం ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని కానీ ఫ్యూచర్లో ఒక యాక్షన్ ఒక నిర్దిష్ట సమయానికి కొనసాగుతున్న పనులను రెఫర్ చేయడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ యూ కెన్ సీ ద లాస్ట్ ఎగ్జాంపుల్, హీ విల్ బీ కమింగ్ హియర్ అట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఇదే సమయానికి అతను ఇక్కడికి వస్తూ ఉంటాడు. సో దీని అర్థం ఏంది, హీ విల్ బీ కమింగ్ హియర్ అట్ దిస్ టైమ్ టుమారో ఇన్ ద సెన్స్ వాట్, సో అట్ దిస్ టైమ్ టుమారో దిస్ ఈజ్ ద క్లూ వర్డ్. సో రేపు ఇదే సమయానికి అతను ఇక్కడికి వస్తూ ఉంటాడు, హీ విల్ బీ కమింగ్ హియర్ అట్ దిస్ టైమ్ టుమారో. సో ఈ విధంగా మనం ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. అయితే ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని కానీ లేదా ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించడానికి కొన్ని క్లూ వర్డ్స్ మనం ఉపయోగిస్తుంటాం. సో ఎట్లా అంటే మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, ఫాలోయింగ్ ఇయర్. సో ఇట్లా ఇన్ 2022. సో ఇట్లా కొన్ని క్లూ వర్డ్స్ అంటే మనం సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగించడానికి రెఫర్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని రెఫర్ చేయడానికి ఏమైనా క్లూ వర్డ్స్ ఉన్నాయా? ఎస్, దెర్ ఆర్ ఫ్యూ క్లూ వర్డ్స్ ఆర్ దేర్ టు రెఫర్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్. అవి ఏంటంటే టుమారో అట్ దిస్ టైమ్, ఈ ఫ్రేజ్ని మనం ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని రెఫర్ చేయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా టుమారో అట్ 3 PM. నెక్స్ట్ వీక్ అట్ దిస్ టైమ్, సో ఐ షాల్ బీ అప్రోచింగ్ మై ఫ్రెండ్స్. ఇన్ దట్ వే యూ మే సే నెక్స్ట్ ఫ్రైడే at 12:30 PM. సో ఈ క్లూ వర్డ్స్ అన్నిటి కూడా మనం ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ రెఫర్ చేయడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీ విల్ సీ, సో హౌ డూ వీ మేక్ పాజిటివ్, నెగిటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది. సో మనం ఇంతకుముందు వీడియోలో అనుకున్నాం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏమని అంటాం, ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ కూడా అంటాం. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో సబ్జెక్ట్ plus shall or will plus, here we may add the be from be we are going to add, then v1 plus ing plus object. So this is the structure of future continuous tense friends. First మనం సబ్జెక్ట్ రాయాలి. అయితే యూ కెన్ రిమెంబర్ దట్ సబ్జెక్ట్ మే బి ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సబ్జెక్ట్ స్థానంలో మనం నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రాయొచ్చు. సో ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ యూ కెన్ రైట్ షల్ ఆర్ విల్, షల్ కానీ విల్ కానీ. ఆల్రెడీ వీ డిస్కస్ దట్ shall is used with only first person singular and plural, I shall, we shall. So remaining all the pronouns we should use with will. So immediately మనం be అనే వర్డ్ మనం యాడ్ చేయాలి. తర్వాత v1 plus ing, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. This is the structure of future continuous tense. So how should now we shall discuss that how shall we use positive, negative and interrogative sentences using this future progressive or future continuous tense. Here see friends, I shall be learning a poem at this time tomorrow. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే రేపు ఇదే సమయానికి నేను పోయం నేర్చుకుంటూ ఉంటాను. సో అంటే ఈ ఒక నిర్దిష్ట సమయానికి ఫ్యూచర్లో ఒక నిర్దిష్ట సమయానికి ఆ పని కొనసాగుతూ ఉన్న యాక్షన్స్ రెఫర్ చేయడం మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తాం, ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో అదేవిధంగా ఇక్కడ మీకు స్ట్రక్చర్ని గమనించినట్లయితే సబ్జెక్ట్ ఏంది ఈ సెంటెన్స్లో, ఐ. దెన్ ఆఫ్టర్ ఐ వాట్ షల్ వి యూజ్, వి షుడ్ యూజ్ ఓన్లీ షల్, ఐ షల్. దెన్ బి ఆల్రెడీ వి యాడ్. నెక్స్ట్ లెర్నింగ్, v1 plus ing, I shall be learning a poem at this time tomorrow. Here what is the object of this sentence, I shall be learning what, a poem. So a poem, this is an object. So next you can write one more sentence that we shall be waiting for our friends, at this time next week. సో ఈ విధంగా మనం ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ యూ విల్ బీ మేకింగ్ ఏ కైట్ at this time next Sunday. సో అదేవిధంగా he will be learning a lesson at this time next week,
or she will be playing skipping at this time by next week, or it will be making a kite at this time next day. సో దే విల్ బీ మేకింగ్ ఏ కైట్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ డే. సో ఈ విధంగా మనం సో క్లూ వర్డ్ కంపల్సరీ ఫ్రెండ్స్, ఎట్ దిస్ టైమ్ టుమారో ఆర్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, at this time the next Sunday. So by using these clue words we are going to make positive sentences or affirmative sentences in future progress or future continuous tense. అయితే ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. సో జస్ట్ యూ కెన్ యు నో దట్ జస్ట్ బై యాడింగ్ నాట్. అయితే ఈ నాట్ని ఎక్కడ యాడ్ చేయాలి మనం, సబ్జెక్ట్ తర్వాతనా లేదంటే బీ ఫామ్ తర్వాతన అనేది జస్ట్ యూ కెన్ రిమెంబర్ ఫ్రెండ్స్. ఐ షల్ నాట్, ఎప్పుడు కూడా మనం ఈ నాట్ అనే వర్డ్ని బీ ఫామ్ తర్వాతనే, సో మోడల్ బీ ఫామ్స్ అనేటువంటి షల్ కానీ విల్ తర్వాతనే మనం నాట్ని ఉపయోగించాలి. సో దెన్ హౌ డు యూ రైట్ ఏ సెంటెన్స్ ఆఫ్ నెగటివ్ సెంటెన్స్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఐ షల్ నాట్ బీ లర్నింగ్, ఐ షల్ నాట్ బీ లర్నింగ్ ఏ పోయం ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఇదే సమయానికి నేను పోయం నేర్చుకుంటూ ఉండను. సో ఇట్లా నెగిటివ్ మీనింగ్లో మనం ఉపయోగిస్తుంటాం. సో అదేవిధంగా వీ షల్ నాట్ బీ వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ at this time నెక్స్ట్ వీక్. సో ఈ విధంగా ఫ్రెండ్స్. సో అదేవిధంగా హీర్ ఆల్సో యూ విల్ నాట్ బీ మేకింగ్ ఏ కైట్ at this time next Sunday. So he will not be learning a poem at this time next day. She will not be learning a lesson at this time next week, or it will not be learning a lesson at this time next Sunday, or they will not be playing cricket at this time next day, or the following day, or next Sunday. సో ఈ విధంగా మనం నెగిటివ్ సెంటెన్స్ని ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కానీ లేదా ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ హౌ షల్ బీ ఫ్రేమ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో లేదంటే ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో బీ ఫామ్ అనేది సబ్జెక్ట్కి ప్రిసీడ్ ముందుగా వస్తుంది, సబ్జెక్ట్ అనేది బీ ఫామ్ స్థానంలో రాసి ఇఫ్ యూ పుట్ ఏ క్వశ్చన్ మార్క్ ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ ఇంటూ ఏ క్వశ్చన్. సో ఇప్పుడు ఎలా క్వశ్చన్గా మారుతుంది, షల్ ఐ బీ learning a poem at this time tomorrow. సో ఈ విధంగా మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని లేదంటే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో. సో అదేవిధంగా షల్ వి బీ waiting for our friends at this time next week. సో ఈ విధంగా మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో లైక్ వైజ్, సో విల్ హీ బీ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఆర్ will she be playing skipping at this time next day, or will it be learning a lesson at this time next day, or will they learning a poem at this time next day. సో ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్సెస్ కానీ నెగిటివ్ సెంటెన్సెస్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఈజీగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లేదంటే ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకి V1 + ing అనేది గుర్తొస్తుంది. బట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎక్కడ కంటిన్యూస్ టెన్స్, ఇది ఏదో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సా ఆర్ పాస్ట్, సో దట్ వీఆర్ గోయింగ్ టు రిమెంబర్. సో ఎలా దాన్ని ఐడెంటిఫై చేయగలం, ఓన్లీ అలాంగ్ విత్ బీ ఫార్మ్స్ షల్ ప్లస్ విల్ ప్లస్ బీ ప్లస్ V1 + ing ఉంటే ఖచ్చితంగా అది ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్. అయితే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉందా, సో ఖచ్చితంగా మనం డిఫరెన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం వాట్ డిడ్ వి డిస్కస్, ఏమని రెఫర్ చేసుకున్నాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో.
ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ చూసినట్లయితే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఈ బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్ రాసేమే తప్ప హియర్ వీ నెవర్ యూజ్ విల్ ఆర్ షల్. కానీ ఇక్కడ కామన్ థింగ్ ఏంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో V1 ప్లస్ ING అనేది కామన్ థింగ్. V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ కానీ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ ఇవన్నీ దిస్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఆల్సో. బట్ యామ్, ఈజ్, ఆర్ ఈ బీ ఫార్మ్స్ మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాం. ఈ యామ్, ఈజ్, ఆర్ అండ్ బీ ఫార్మ్స్కి బదులుగా మనం ఏం ఉపయోగిస్తాం, విల్ ఆర్ షల్ అనే ఈ బీ ఫార్మ్స్ని ఉపయోగిస్తూ ఇన్ అడిషన్ టు దట్ వీ మే యూస్ V1 ప్లస్ ING. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి లేదంటే ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి. సో బట్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.